మళ్ళీ నీళ్ళు కూడా ఎక్కువ వాడద్దు అంటాడు. వీడి పీసునాని తరానికి పొదుపు, సేవ్ ద వాటర్, సేవ్ ద సొసైటీ నా పొందా. పరమ్మాయిని కూడా పెట్టుకోలేని దుస్థితిలో బతుకుతున్నాను నేను. ఏం చేస్తాం మరి? దానికి డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యో డబ్బులు ఖర్చవవు. ఎక్కువ పని చేసుకుంటే మన పని మనము ఒళ్ళు తరుగుతుంది, వేరే దానికంటూ స్పెషల్గా ఎక్సర్సైజెస్ అక్కర్లేదని పిచ్చి లాజికల్ చెప్తాడు నా మౌ. అసలు ఏంటంటే డబ్బులు పెట్టేందుకు ధరించదు. అది అన్ని పనులు నేను. కిచెన్ ఎవరి కిచెన్ అయినా ఇట్లా ఒక్క గిన్నె కూడా తిన్నది లేకుండా ఇంత ఖాళీగా ఉంటుందా? ఇంత ఖాళీగా ఇంత పేదరికంగా ఉంటుంది ఎవరి కిచెన్ అయినా. ఏంది మరి మా ఇంట్లో ఉంటుంది అట్లాగా. ఎందుకంటే మేము ఇట్లాంటివి తిని బతుకుతూ ఉంటాం. ఏది తక్కువలో వస్తుందో, ఏది చీప్గా దొరుకుతుందో అట్లాంటివి తిని బతుకుతూ ఉంటాం. పప్పు కిలో కందిపప్పు 30 రోజులు రావాలంట. కిలో కందిపప్పు ఏం చేయాలి నేను? కిలో కందిపప్పు 30 రోజులు గుళికలేసి పులుసులు పెట్టాలి. అన్ని పులుసులు అందుకే మా ఇంట్లో. నేను 1/2 కిలో కూరలు తెచ్చి అన్ని 1/2 కిలోలు 1/4 కిలోలు 15 రోజులు 20 రోజులు రావాలంటే ఏం చేస్తాను నేను? పులుసులు పప్పులు అవి కూడా ఇట్లా జారుడు. మా ఇంట్లో పప్పుకి పులుసుకి తేడా కూడా ఉండదు అనమాట. ఎందుకంటే 2 జారుడు ఉంటాయి.